అందరికీ నమస్కారం. దేశీ హిప్ హాప్ ప్రజాదరణ శరవేగంగా పొందుతున్న ఈ రోజుల్లో తెలుగు ర్యాప్ కరువైందని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ పాట అంకితం. తెలుగు కవిత్వాలు, ర్యాప్ బ్యాటిల్స్ అనగా కవితా కలహాలు నా వయసువాడింకా పుట్టక ముందు నుంచే ప్రతి పౌరాణిక చిత్రాల్లో సాధారణంగా ఉండేవే. వాటికే తర్వాత బీట్ని జోడించే ర్యాప్ అన్నారు. కనుక తెలుగు ప్రజలకి నా విన్నపం ఏంటంటే, తెలుగు ర్యాప్ ఇంకా ఆదరణ పొందట్లేదని దయచేసి నిరాశపడకండి. ఇప్పటి వరకు వచ్చిన వాటి నుండి స్ఫూర్తి పొందుతూ తెలుగు ర్యాప్ని ఒక కొత్త కోణంలో చూపించడానికి నాలా తప్పిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. అలాగే వివిధ భాషల్లో ర్యాపులు చేసి ప్రాచుర్యం పొందుతూ దేశీ హిప్ హాప్ స్థాయిని పెంచడానికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తేనెకన్న తీయనైన తెలుగు భాష పలుకుతున్న నాలోన అవయవాలలోన తృప్తి కలుగుతున్న ప్రతి క్షణాన ఉత్సాహము నింగికే ఎగురుతున్న నేల జనన తార వల్లే మీ ముందు నిలుచున్న ప్రాణాన్ని నేను. నా ఇంటి పేరు చాగంటి. ఇంటి పేరు వినగానే ఒంటిలోన ఉన్న ప్రతి సెంటీమీటర్ ఎగురుతుంది. ప్రేమ పొంగి పొర్లుతుంది. తెలుగు వారి ఉత్సాహము ఉరివిపై ఉరుముతుంది. చాగంటి కోటీశ్వరరావు గారి వంటి వారు, ధారణ బ్రహ్మరాక్షసులు గరిక పాటి వారు, వారితో పాటు తెలుగు పడల స్థాయిని ఎంతగానో పెంచి తెలుగు మడల తీయదనాన్ని లోకమంతా చాటించిన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారి వంటి వారు, మహాప్రస్థానం రాసిన శ్రీ వంటి వారు, తెలుగు జాతి కీర్తిని పెంచిన ఎందరో ఈ దేశాన. వారి వలన నేను పొందిన స్ఫూర్తికి లేదు వంచన. ఉదయాన అనగా నిశ్శబ్ద బ్రాహ్మీ సమయాన సరస్వతికి నమస్కరించి మనసు గతిని తిరస్కరించి చేత నేను కలం పట్టి రాత కాగితంపై పెట్టి ప్రతిరోజు నన్ను పీడించే సంఘటనల సమస్యలను సృష్టించే చీడ పురుగులందరికీ ప్రశ్నల్ని సంధిస్తూ అజ్ఞానులందరికో జ్ఞానాన్ని అందిస్తూ వారిలోన మార్పు ఎన్నడైన రాకపోదా అంటూ అనుక్షణం ఆశిస్తున్నా. చక్కబడదు సరికదా వారి తిక్క చెక్కు చెదర కంతకెక్కువై లెక్కలేని ఎందరికో ఇక్కట్లను తెచ్చిన పట్టించుకోని కాకి చొక్కాలకిది చక్కటి ఎకసెక్కాలుగా మారి నరకయాతన అనుభవిస్తున్న అమాయకులు ఎందరో. ఆవిర్భవిస్తున్న శక్తుల నుండి అంతిమయాత్రల వ్యక్తులుగా జగతిలో వదిలి స్వర్గానికి చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్న కొద్ది మనసులోన ఉన్న ఆ కొద్ది మర్యాద మాయమై న్యాయమతర్ధానమై అర్ధాంతరంగ ముగిసి నెన్నో నేత మనసులకి అధికారికంగా జరగనెన్నో న్యాయ చర్యలకి అనర్గళంగా జరుగుతున్న నినాదాలకి అమానుషంగా తరుగుతున్న జాతి పరువుకి మనసు చెలిచి సరస్సు మంచి శాంతికై ప్రార్థించి కన్నీళ్లతో ఘనంగా వీడ్కోలను సమర్పించి మరణ తిరిగి ప్రశ్నించద మానవ మృగజాతిని. మాతృభూమిలోన ఉన్న మనుషుల్లో మానవత్వం కనుమరుగై నేతల్లో విఫలమవుతున్న నేతృత్వం అత్యాధులుగా అసాధారణంగా జరుగుతున్న మానభంగం దుశ్చర్యల వల్ల బుడుగుతున్నది నా అంతరంగం. వృద్ధాపనులు ఆపి చూపండిక దారి, వృద్ధాప్యంలో ఉండాల్సిన అలుపునిప్పుడు మాని మృగారణ్యమవుతున్న నేటి సమాజాన్ని మార్చి రక్షించండి ఎన్నో అమాయకుల జీవితాల్ని. రేపిస్టులను ఉరి తీయడానికి అంతగా ఆలోచించాలా సార్? ఇదిలా ఉండగా తెలుగువారి విలువ లోకమంతటా తగ్గుతోంది. సిగ్గుపడుతూ తెలుపుతున్న కాలమే మారుతోంది. అడ్డువదుపు లేకుండా అన్నిట్లో నెగ్గుతున్న అడ్డమైన వాడి మాట హద్దుల్నే దాటుతోంది. ఎరా బాబాయ్, తెలుగు వాళ్ళు యూనిటీ ఉండట్లేదురా, ఏమంటావు? అరే ఏం చెప్తున్నారా అబ్బాయి, బిల్కుల్ ఉండదు. చెత్తవాగుడు బాగేవాడికి బత్తాసు పలికేవాడు, ఎంత చేసిన సమయానికి చెంత చేరని చింత లేని భిన్నమైన రంగులున్న వింత మనసు కలిగేవాడు. వాడు కాదు తెలుగువాడు, వాడు కాదు తెలుగువాడు. भाई साहब, क्या आप मुझे चारमीनार का रास्ता बता सकते हो? हाँ ठीक है, ऐसा जाइए, उधर बस स्टैंड है ना, बस में बैठिए, 15-20 मिनट में पहुंच जाएगा. ठीक है, शुक्रिया भाई. देखा उसे कैसे बात कर रहा है, इधर बैठिए उधर जाइए. ये सारे वैसे ही यार. चलो अभी आगे देखते हैं और कितने मिलने वाले हैं. భాషను మనుషుల మనసులకే బాధ కలగకుండా తీయనైన తన మాతృభాషనే పలకకుండా తటపడిన సాటి వారిని తన వారిగా భావించి సాయాన్నే అందించే వాడే మన తెలుగువాడు. తెలిసి తెలియని భాషలోన అణువణువును తడబడుతూ తన కనుమైన అతి సులువైన తన భాషని పక్కన పెడుతూ తన మాటలు విని నవ్వుకుంటారని తెలుసుకున్న చిరునవ్వుగా తన బాధను మార్చేవాడే తెలుగువాడు. మంచు వంటి వారిని గుంచగలిగేవాడు తెలుగువాడు. ప్రేమనిచ్చి పుచ్చుకునే మనిషే మన తెలుగువాడు. మంచినే పంచాలని తలచేవాడే తెలుగువాడు. ఇచ్చు ఇచ్చిన ప్రేమనే పంచినాడే తెలుగునాడు. ప్రేమకై రీతి మీరు ఎంత ఖర్చు పెట్టినా కన్న తల్లి ఉన్న ప్రీతికి వెల ఇంకా పుట్టేనా. రాష్ట్రాలై తిరిగినా దేశాలే తిరిగినా తెలుగు తల్లికున్న కీర్తి కొంతైనా తగ్గేనా. యావత్ భారతదేశంలో అన్ని భాషలకి సమానమైన గౌరవం ఇచ్చే అతి తక్కువ మందిలో తెలుగువారు ప్రథమం. అన్య భాషలను గౌరవించాలి, అమ్మ భాషని ప్రేమించాలి, అమ్మ భూమిని పూజించాలి. అదే తెలుగువారి నైజం.
భారతదేశం నా మాతృభూమి, తెలుగు నా మాతృభాష.